తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్. జపాన్ చేరుకున్న సీఎంకు ఇండియా హౌస్లో విందు ఏర్పాటు చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ ఇవాళ సోనీ గ్రూప్, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులను కలిసి పెట్టుబడులపై చర్చిస్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ కేసులకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ నిరసన చేపట్టనున్నారు. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించనుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశాలు జరపనున్నారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేంద్ర పథకాల అమలు గురించి ఇరువురు చర్చించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో 16వ ఆర్థిక కమిషన్ పర్యటించనుంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా 15 మంది సభ్యులు. ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. కొల్లేరు సమస్యను పరిష్కరించాలని కోరారు. మే 2న అమరావతికి రానున్నారు ప్రధాని మోదీ. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు అధికారులు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. పర్యావరణ హితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు పవన్. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమన్నారు. టీటీడీలో గోవుల మృతిపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో తిరుమల తిరుపతి హీటెక్కింది. నిజాలు నిగ్గు తేల్చేందుకు దమ్ముంటే గోశాలకు రావాలంటూ భూమనకు ఛాలెంజ్ విసిరింది టీడీపీ. పల్లా శ్రీనివాస్ సవాల్ను స్వీకరించారు భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలకొస్తామని ట్వీట్ చేశారు. కూటమి నేతల శాంతి ర్యాలీ సన్నాహాలతో తిరుపతిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు. తప్పుడు ప్రచారమే వైసీపీ అభిమతమన్నారు మంత్రి సంధ్యారాణి. టీటీడీ గోశాలపై కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో వైసీపీ ఆటలాడుతోందన్నారు మంత్రి సంధ్యారాణి. పాస్టర్ మృతిపై తప్పుడు ఆరోపణలతో కులాల కుంపటి రగిలిస్తున్నారన్నారు. లిక్కర్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు విజయసాయిరెడ్డి. ఈ నెల 18న విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒకరోజు ముందే విచారణకు వస్తానని సిట్కు చెప్పారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్లో 4వసారి కూడా సిట్ నోటీసులకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందించలేదు. ఈ కేసులో లెక్కలు తేల్చేందుకు హైదరాబాద్లోనే మకాం వేశారు సిట్ అధికారులు. కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో తండ్రికి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విజయవాడ సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ అధ్యక్ష పదవి రాజీనామా చేశారు కొమ్మిన వెంకటేశ్వరరావు. స్థానికంగా టీడీపీ నేతలకు సరైన సమాచారం, గౌరవం ఉండడం లేదన్నారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్ గా వర్ల రామయ్యకు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా పల్లా, ఎండి షరీఫ్, నిమ్మల, గొట్టిపాటి, సావిత్రమ్మ, ప్రసాదరావుకు అవకాశం కల్పించారు. అత్యుత్తమ పోలీసింగ్ ప్రమాణాల్లో దేశంలోని టాప్లో నిలిచాయి తెలుగు రాష్ట్రాలు. మొదటి స్థానంలో తెలంగాణ, 2వ స్థానంలో ఏపీ నిలిచాయి. కడప జిల్లా లింగాల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారు. రైతులు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారన్నారు అవినాష్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఏపీలో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరికి చెందిన పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో అక్రమంగా నిల్వ చేసిన 500 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించి అధికారులకు పట్టించారు ఎంపీ శబరి. ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో గిరిజనులను అడవి నుంచి పంపే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 30న అప్పన్న స్వామి చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. స్వామివారి చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్లో 2 చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఓ చిరుతను బోనులో బంధించినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. మరో చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే చిరుతల సంచారంను గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ కేంద్రాలు, డ్రై ఫ్రూట్స్ దుకాణాల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
వంటగదులు అపరిశుభ్రంగా ఉండడంతో యాజమాన్యాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులకు నోటీసులు అందజేశారు. హైదరాబాద్లో మోటార్ ఫ్రీ ట్యాబ్ డ్రైవ్ కొనసాగుతోంది. మధురానగర్ ప్రాంతంలో పర్యటించి హాస్టళ్లు, నివాసాల్లో మోటార్లు సీజ్ చేశారు అధికారులు. వరంగల్లో విచిత్ర దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏడాది వ్యవధిలో 18 బైక్స్ చోరీ చేశాడు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్. ములుగు జిల్లాలో గంజాయి నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లు, షాపుల్లో స్నిపర్ డాగ్స్ తో సోదాలు చేపట్టారు. గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. యాదాద్రి భువనగిరిలో ఓ కారులో తరలించిన 51 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒకరిని అరెస్ట్ చేసి కారు, 3 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 6వ రోజు స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టడంతో 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నెల్లూరులో సంగం కలిగిరి రహదారిపై కల్వర్ట్ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. మద్యం మత్తులో యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట తడిసి రైతులు అల్లాడిపోతున్నారు. హన్మకొండ జిల్లా పరకాలలో వడగండ్ల వానకు మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. భూపాలపల్లి జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి నేలకొరిగాయి. కేసముద్రం మార్కెట్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. తెలుగు రాష్ట్రాలకు 5 రోజులు వర్ష సూచన చేసింది ఐఎండీ. ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడనున్నాయి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 70కి పైగా పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. పిటిషనర్ల వాదనలు విన్నుంది కోర్టు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళంలోనే జీవోలు, సర్క్యులర్లు ఉండాలని నిర్ణయించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తమది సైద్ధాంతిక పోరాటమన్నారు రాహుల్ గాంధీ. బీజేపీని ఓడించే వ్యక్తి కేవలం కాంగ్రెస్కే ఉందన్నారు. బీజేపీ మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. బీజేపీ తన పాపాలు కడుక్కునేందుకు కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఈడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఆర్థిక నేరాలు హ్యాండిల్ చేసేందుకు ఐటీ, జీఎస్టీ విభాగాలున్నాయని గుర్తు చేశారు. బీజేపీపై విరుచుకుపడ్డారు రాబర్ట్ వాద్రా. గాంధీ ఫ్యామిలీలో సభ్యుడిననే బీజేపీ తనను టార్గెట్ చేస్తోందని చెప్పారు. ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ బీహార్లోని దానాపూర్ కోర్టులో లొంగిపోయారు. ఆయన బలవంతపు వసూళ్లు, చంపుతానంటూ బెదిరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది ఆల్ ఇండియా ముస్లిం జమాత్. ముస్లింల కార్యక్రమాలకు విజయ్ ని పిలవద్దని నిర్ణయించింది. చెన్నై, తిరువళ్లూరు సహా పలు చోట్ల కుండపోత వాన కురిసింది. చెన్నైలో కురిసిన 16 సెంటీమీటర్ల వర్షపాతానికి నగరం రహదారులు వరదతో నిండిపోయాయి. వర్షాల ధాటికి చెన్నైలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బీజేపీతో పొత్తు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం కాదన్నారు అన్నాడీఎంకే నేత పళనిస్వామి. సంకీర్ణ ప్రభుత్వం గురించి ఇంకేమీ చర్చించలేదన్నారు. మహారాష్ట్ర ముంబై మెట్రో రైల్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈస్టర్న్ సబర్బన్ ను అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్ ప్రారంభించారు. మహారాష్ట్ర నాసిక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా నిర్మించిన సాత్ పీర్ దర్గాను పోలీసులు కోర్టు ఆదేశాలతో కూల్చేశారు. పెరూలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ లో హర్యానా భివానీకి చెందిన చిన్నారి గోల్డ్ మెడల్ సాధించింది. పతకం సాధించిన చిన్నారిని కోచ్ అభినందించారు. పంజాబ్ అమృత్సర్ లో బోర్డర్ ఫోర్స్ 3 కిలోల హెరాయిన్ ని పట్టుకుంది. ఒకరిని అరెస్ట్ చేసి అతడి నుంచి ఆయుధాలని స్వాధీనం చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లో గాలి దుమ్ము బీభత్సం చేసింది. గాలుల ధాటికి ఓ ప్రహారీ కుప్పకూలి 2 కార్లు ధ్వంసమయ్యాయి. జమ్మూ కశ్మీర్ పూంచ్ లో మొఘల్ రోడ్ లో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. మంచు కారణంగా 4 నెలల పాటు ఈ మార్గాన్ని మూసివేశారు. శ్రీనగర్ దాల్ సరస్సులో పర్యాటకుల సందడి నెలకొంది. దాల్ సరస్సులో బోట్ రైడింగ్ ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. చైనాలో గ్రాము బంగారం ధర ఏకంగా $138 చేరి కొత్త రికార్డ్ సెట్ చేసింది.
ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌసీ సినిమా బడ్జెట్ 700 కోట్లని చెప్పారు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారు. అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఘన విజయం అందించిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పింది చిత్ర యూనిట్. శివరాజ్ కుమార్, ఉపేంద్ర లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా 45 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో శివన్న, ఉపేంద్ర బిజీ అయ్యారు. ఐపీఎల్ 18th సీజన్ లో ఢిల్లీ, రాజస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇరు జట్ల స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 188 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 4 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.